తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సత్యవాణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం వారి నివాసంలో పట్టణ ప్రముఖులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదర్శ దంపతులు చిరకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నామని శుభాకాంక్షలు తెలుపుతూ సాలువా కప్పి గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు భీమవరం బేతనీ స్కూల్ ఆవరణలో సమావేశం నిర్వహించనున్నారు. 1956 సంవత్సరంలో దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వెలువరించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదన ఆమోదించాలని, దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని, దళిత క్రైస్తవులకు అనుకూలంగా ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను భారత ప్రభుత్వం అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, క్రైస్తవులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలని, మిషనరీల ఆధ్వర్యంలో ఉన్న స్థలాలను ప్రభుత్వం పరిరక్షించాలని ప్రధాన డిమాండ్లతో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత క్రైస్తవ ఐక్య వేదిక కన్వీనర్ ఆర్ కమల్ రాజ్, కార్యదర్శి వి కర్ణాకర్రావు, రెవరెండ్ డాక్టర్ నక్కా అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా, మువ్వలి ఎస్తేరు రాణి, మధు, ఎం రాజు, ఇస్మాయిల్, భీమారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు భీమవరంలో బేతనీపేటలో ఉన్నటువంటి లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాలు, ఒక రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి లూథరన్ క్రైస్తవులతో పాటుగా మిగిలినటువంటి క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా రావటం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దేవాలయాల మీద హార్న్స్, మైకులు తీసివేస్తున్నారు. అలాగే సేవకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ్యం అంటే ఎందుకో చిన్నచూపు. ఈ దేశ ప్రజాస్వామ్య దేశం అని మనందరికీ తెలుసు. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో క్రైస్తవులంటే ఒక చిన్నచూపు చూస్తూ క్రైస్తవుల్ని తక్కువగా పరిగణించడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే క్రైస్తవ మిషనరీ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి కొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వాలు కూడా వాటిని ప్రోత్సహించడం మరింత విచారకరం. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాల మీద, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ఒకవేళ వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించినా, చర్చికి వెళ్ళినా వాళ్ళను బీసీసీలుగానే పరిగణించాలనేటువంటి ఒక తీర్మానంతో క్రైస్తవ లోకం చాలా అభద్రతా భావంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలి అనేటువంటి ఒక గొప్ప నినాదంతో భీమవరం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు రేపు జరిగేటువంటి ర్యాలీకి, బహిరంగ సభకు
రావాలని మరి మేమందరం కూడా పిలుపునిస్తా ఉన్నాము. మా కన్వీనర్ గారు రేమల్లి కమల్ రాజు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన మహాసభకు మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సభను విజయవంతం చేసి క్రైస్తవుల యొక్క ఉనికిని, క్రైస్తవ్యాన్ని గురించి మరొక మాట చెప్పాలని మేము ఆశపడుతున్నాము. ఈ దేశానికి, ఈ దేశ పౌరులకి క్రైస్తవ్యం ఎంతో మేలు చేసింది. మనం చరిత్ర పుటల్లోనికి వెళితే గత కొన్ని దశాబ్దాల కాలంలో మరి ఈ దేశ ప్రజలందరికీ కూడా క్రైస్తవం ఎంతో మేలు చేసింది. అలాంటి క్రైస్తవుల్ని ఇప్పుడు ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం మాకు చాలా బాధకరంగాను అవమానకరంగాను ఉంటుందని మేము భావిస్తూ, మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద, చర్చెస్ మీద, మా యొక్క సభల మీద గత కొంతకాలంగా ఎన్నో దాడులు అన్నటువంటివి జరుగుతున్నాయి. మేమందరం కూడా మాదిగా క్రైస్తవుల కింద ఇడిపోయి ఉన్నాం. ఈ రోజు వరకు మేమందరం కూడా ఐకమత్యం అవ్వాలని చెప్పి ఒక వేదిక మీద ఏర్పాటు చేసుకుని ఆ వేదికలో మా సమస్యలన్నీ చర్చించుకుని మేమంతా ఐకమత్యం అవ్వాలని చెప్పి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి ఒక్కడికి మత స్వేచ్ఛ అనేది కావాలని చెప్పి మన ముఖ్యమైన డిమాండ్. ఎస్సీ వాళ్ళు మారితేనే క్రైస్తవత్వం వస్తున్నది. ఒక బీసీ వాళ్ళు మారితే అతను కూడా చర్చికి వస్తే అతనికి బీసీఏ ఉంటుంది, ఓసీ అతను చర్చికి వస్తే అతనికి ఓసీఏ ఉంటుంది తప్ప మాల అనే అతను క్రైస్తవు చర్చికి వస్తేనే అతను క్రిస్టియన్ అయిపోతున్నాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ప్రతి మానవుడికి మత స్వేచ్ఛ అనేది ఉన్నది. ఎవరైనా సరే చర్చికి వెళ్ళొచ్చు, ఏ దేనికైనా వెళ్ళొచ్చు. కానీ ఒక ఎస్సీ వాడు చర్చికి వస్తేనే వాడు క్రైస్తవుడు అవుతున్నాడు. ఇవన్నిటి మీద మేము చర్చించుకోవడానికి క్రైస్తవ్యాన్ని మిషనరీలు మన ప్రాంతానికి తీసుకొచ్చి మరి హాస్పిటల్స్ ద్వారా, విద్యాలయాల ద్వారా జ్ఞానాన్ని, మరి వైద్య సదుపాయాన్ని కూడా కల్పించారు. కొన్ని ఆస్తులను కూడగట్టారు. మేము అందరినీ ప్రేమించడానికే ఈ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నాం. మరి క్రైస్తవ్యం కూడా అదే బోధిస్తూ ఉంది. కానీ ఇటు దినాన్న ఆ ప్రేమను పంచుతున్నటువంటి క్రైస్తవుల పైన తీవ్రంగా జరుగుతున్న దాడులు మమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఆరాధనలు జరిగించుకోవటానికి అవకాశం లేని పరిస్థితులు, ఎప్పుడు ఎవరు వచ్చి ఏమంటారో అని మమ్మల్ని చాలా గందరగోళ పరిస్థితుల్లో దేవుని ఆరాధించుకునే పరిస్థితులు కూడా సమాజం లేవనేటువంటి ఒక వేదనకరమైనటువంటి విషయం జరుగుతున్న విషయాన్ని మీరు చెప్పడానికి మేము చాలా బాధపడుతూ ఉన్నాం. మరి ఈ దినాన్న, రేపటి దినాన్న జరిగే బహిరంగ సభలో క్రైస్తవులందరినీ కూడా ఒక ఐక్యతా వేదిక తీసుకొచ్చి దాని ద్వారా అంచెలంచెలుగా మరి ప్రభుత్వానికి మేమంతా కలిసే ఉన్నాం. మన మీద జరుగుతున్న దాడులన్నీ కూడా అరికట్టబడాలనే ఉద్దేశంతో మరి అప్పటి బహిరంగ సభ ఏర్పాటు చేశాం. కనుక సిక్కులకు ఏ విధంగా చేస్తున్నారు, జైన మతానికి ఏం చేస్తున్నారు, బౌద్ధ మతంలో చేరిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. క్రైస్తవుల మీద అక్కడో ప్రతిరోజు కూడా ఏదో విధంగా దాడులు జరుగుతున్నాయి. మత ప్రచారం చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా క్రైస్తవ చర్చిల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని ఎవరైనా సరే, మొత్తం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఏమిటంటే మత స్వేచ్ఛను కల్పించింది, మత ప్రచారం చేసుకునే హక్కు మనకు కల్పించింది. కాబట్టి ఏ మతాన్నైనా ప్రచారం చేసుకునే హక్కు ప్రతి వారికి ఉంది. కాబట్టి ఆ మత ప్రచారానికి మాకు భంగం వాటిల్లకుండా చూడాలని మేము ప్రధానమైనటువంటి సమస్య. కనీసం నోటీస్ అయినా మాకు తెలియజేసి, మీకు నిజంగా ఉంటే మాత్రం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ 100 ఏళ్ల నుంచి మాకు స్వాధీనంలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని మీరు అర్ధరాత్రి దొంగతనంగా ఆక్రమించుకోవడం మంచిది కాదని చెప్పాము. కొంచెం ఆగింది. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇవాళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆ ప్లాట్ఫామ్ కింద ఈ సమస్యలను కూడా చర్చించి మా యొక్క క్రైస్తవ సభ్యులందరినీ కూడా ఇక్కడ దీనికి ఏమిటంటే ప్రధానమైనటువంటి మార్పు ఏమిటంటే ఒక లూథరన్ సంఘాలు కాదండి, సంఘాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బాప్టిస్టు సంఘాలు ఉన్నాయి, సిబిసిఎన్సి సంఘాలు ఉన్నాయి, ప్రైవేట్ సంఘాలు ఉన్నాయి. వీరందరి పక్షాన క్రైస్తవులు వస్తున్నారు, దళితులు వస్తున్నారు, దళిత క్రైస్తవులు వస్తున్నారు, సభ్యులు కూడా దీంట్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సాయంత్రం ర్యాలీ కానీ ఏమీ లేదు. ఎవరికి వారి చర్చిల దగ్గర నుంచి శాంతియుతంగా ఏదైతే భారీ బహిరంగ సభ జరుగుతుందో, ఏ విధమైనటువంటి ర్యాలీలు లేవు. వారి చర్చి నుంచి శాంతియుతంగా రావాలని మనం చేస్తున్నాం. అలాగే పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఏ విధమైనటువంటి ర్యాలీలు లేవు. ఓన్లీ భారీ బహిరంగ సభ బేతనీ గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతుంది. దీనికి దళిత నాయకులు వస్తున్నారు. దీనికి పర్మిషన్ కూడా ఉంది, పోలీసు వారి పర్మిషన్ కూడా ఉంది. అంచేత వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా రావచ్చు. ప్రతి వారు కూడా వేలాదిగా తరలి రావాలని ప్రతి సంఘానికి కూడా వినిపించుకుంటూ ఐక్యవేదిక దళిత సంఘం తరఫున ఇది ఐక్యవేదిక దానికి కన్వీనర్ గా ఉన్నటువంటి రామర్ కమలరాజు గారి తరఫున కూడా ప్రతి ఊరు కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ వచ్చి జయప్రదం చేయాలని
రేపు మరి భీమవరంలో బేతనీ హై స్కూల్ గ్రౌండ్లో మరి క్రైస్తవ ఐక్య వేదిక అనే ఒక వేదికపై భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మరి దళిత క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవం తీసుకున్న వారు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని భీమవరం ఐక్య తరఫున మేము ప్రత్యేకంగా జరగబోయే భారీ బహిరంగ సభకు అన్ని సంఘాల నుండి మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరూ కూడా మేము ఈ చర్చిల నుండి మేము యొక్క జనాలను తరలించుకొని వేలాదిగా ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ క్రైస్తవ నాయకులకి, క్రైస్తవ సోదరులకి, దళిత నాయకులకి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో వేయించేసి ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారికి వరి కంకులతో అలంకరణ చేశారు. స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించడంతో పౌర్ణమికి శ్వేత వర్ణంలోనూ, అమావాస్యకు గోధుమ వర్ణంలోనూ మారడం స్వామివారి విశిష్టత. శనివారం పౌర్ణమి విశేషమైన రోజు కావడంతో రైతులకు వరి పంట చేతికి రావడంతో ఈ చుట్టుపక్కల రైతులంతా ఆనందంతో స్వామివారికి వరి కంకులతో అలంకరణ చేశారు. ప్రతి సంవత్సరం స్వామివారికి అలంకరణ చేస్తుంటారు. పాడి పంటలు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. పౌర్ణమి కావడంతో స్వామివారు శ్వేత వర్ణంలోకి మారడంతో వరి కంకుల అలంకరణను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధాన అర్చకుని కందుకూరి సోమేశ్వర సోమబాబు అంటారు. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. తారకాసుని తపస్సు పొందిన శివలింగము తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదినప్పుడు లింగం పడి 5 భాగాలయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరావతి దేవేంద్రుడు ప్రతిష్ట, సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకూరు రామచంద్రం ప్రతిష్ట, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ప్రతిష్ట, కుమారరామ కుమారస్వామి ప్రతిష్ట. 5 పంచారామాలకు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామి వారు, ఇక్కడ స్వామివారి పైన అన్నపూర్ణాదేవి ఉండడం విశేషం. అలాగే ఈ సంవత్సరము అధిక జాస్తము, నిత్య జాస్తంలో 2 మాసాలు వచ్చాయి. ఈ మాసాలు ఎప్పుడో కానీ రావు. అధిక జాస్త మాసము శనివారము పౌర్ణమి నాడు రావడం చాలా విశేషమైన రోజు. రేపు సోమవారం నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభము. అలాగే వచ్చే సంవత్సరం 2027 జూన్లో కూడా మన రాజమండ్రి గోదావరి పుష్కరాలు. ప్రతి సంవత్సరం కూడా ఒక నదికి ఒక పుష్కరం జరుగుతుంది. యమునా నది తర్వాత మన గోదావరి రాజమండ్రి పుష్కరాలు. ఈ పుష్కరాలు అలాగా ఈ 5 పంచారామాలు కూడా భక్తులందరూ కూడా స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ జిల్లాలో ఉన్న ఆలయాలన్నీ. అలాగే నిజ జాస్త మాసంలో పౌర్ణమి చాలా విశేషమైన రోజు, చాలా విశేషమైన రోజు. అలాగే ఈ పాడి పంటలు, రైతులు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్వామివారికి రైతులందరూ కూడా వరి పంటని స్వామికి సమర్పించి అలంకారం చేసి పూజ చేసి ఈ పాడి పంటలు బాగా పండి అభివృద్ధిలో చాలా ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నారు. స్వామివారికి కూడా ఎల్లవేళలా ఆ రైతులకి పాడి పంటలు ఇచ్చి ఆరోగ్యాలు కావాలని కోరి విజయదశము అంటే పౌర్ణమి రోజున రైతులందరూ కూడా వచ్చి వరి కంకిలు పట్టుకొచ్చి సోమవారి అలంకరణ చేయమని అర్చక మండలి వారిని కోరడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాగే వరి కంకిలు పట్టుకొచ్చి ఇక్కడ కంకిలు కట్టడం, వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్న దృష్టితో ప్రతి సంవత్సరం వచ్చి కట్టించుకుంటున్నారు. వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని, అది ఆశీర్వాదం మందిగా ఉండాలని ఈ సభ. పొగాకు వాడకం ద్వారా ఏటా దాదాపు 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని, దేశంలో గుండె జబ్బులకు పొగాకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉందని వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్ ప్రాంగణంలో శ్రీ విజ్ఞాన వేదిక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వడుపు గోపి మాట్లాడుతూ దాదాపు 35% గుండె వ్యాధులు పొగాకు సంబంధిత కారణాల వల్లే సంభవిస్తున్నాయని, క్యాన్సర్ సంబంధిత మరణాలకు గల మొదటి 3 కారణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఒకటిగా ఉందన్నారు. వాకర్స్ కేబినెట్ సెక్రటరీ కొప్పినేడి సూర్యప్రకాష్ మాట్లాడుతూ పొగ త్రాగని వారు కూడా ఇతరులు తాగే పొగకు గురి కావడం వల్ల సుమారు 10% వ్యాధులు సంభవిస్తున్నాయని, పొగాకు వాడకం ఒక నిశ్శబ్ద హంతకుడిగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ చిన్న వయసులో సరదాగా ప్రారంభమయ్యే ధూమపానం అలవాటు క్రమంగా వ్యసనంగా మారి యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందన్నారు. ప్రస్తుత సమాజంలో పొగాకు వినియోగం ఒక సామాజిక మహమ్మారిగా మారుతోందని, దీనివల్ల నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికంగా పెరుగుతున్నాయన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాకుళపు హనుమంతరావు,
బొండా శ్రీరామ్, నల్లం రఘుబాబు, పి అమూల్యరావు, ఎస్కే చాన్బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం కోసం పొగాకును అందరం కూడా నిర్మూలించాలి. పొగాకు వాడకం తగ్గించడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. దీనివల్ల నోటి క్యాన్సర్, ఆరోగ్య సమస్యలు, గుండె సమస్యలు ఇటువంటి అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది. పొగాకును మనం నిర్మూలించి పొగాకు వాడకం తగ్గించి ప్రజల్లో అవగాహన కల్పించి మనం చేయగలిగితే మనము మేలు చేసిన వారు అవుతాం. ఈ పొగాకు వల్ల అనేక అర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా పొగాకు ఈ రోజు నుంచి కూడా ఆఖరి అలవాటు ఉన్నవారు, సిగరెట్ అలవాటు, పొగాకు అలవాటు ఉన్నవారు కూడా ఈ రోజు నుంచి అయినా కనీసం మీరు మానవేసి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారు. ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పొగాకు నిర్మూలన కార్యక్రమం చేపట్టడం అందరికీ కూడా ఆరోగ్యప్రదాయం. నడవండి నడిపించండి ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమంతో పాటు పొగాకును నిర్మూలించడం అంటే ఒక సిగరెట్ కనుక జీవితంలో కాలుస్తుంటే ఆడికి 5 నిమిషాలు ఆయుర్దాయం తగ్గుతుందండి. అంటే ఆడు జీవితంలో రోజు ఎన్ని సిగరెట్ కాలుస్తున్నాడంటే అంత ఆయుర్దాయానికి దగ్గరయ్యి రోగానికి దగ్గర అవుతున్నాడు, అనారోగ్యానికి పాలు పంచుకుంటున్నాడు. అది దృష్టిలో పెట్టుకుని ప్రతివాడు కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ సరైన ఆరోగ్య అలవాట్లు చేసుకుంటూ పొగాకు నిర్మూలించి ధూమపానాన్ని అరికట్టాలని పెద్దల వరకు ఎంతో మంది ఈ పొగాకు అలవాటు చేసుకుని ఈ సిగరెట్ల వల్ల, ఈ ధూమపానం వల్ల ఎంతో మంది వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని కోల్పోతుంది. కాకుండా వాళ్ళ ఇంటిల్లి పోతే అందరూ కూడా వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడే కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా ఉండే మాట మా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు నుంచి మీరు పొగాకు, సిగరెట్లు అటువంటి ధూమపానానికి దూరంగా ఉన్నట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీ అందరూ కూడా బాగుంటారని, మీ అందరూ కూడా ఆ పొగాకు దూరంగా ఉండాలని మహాభాగ్యం అనే మన ఒక ఆరోగ్యం మనకు ఉంది. ప్రపంచంలో సృష్టిలో భగవంతుడు మనకు మంచి ఒక అవకాశం ఇచ్చారు. అవన్నీ మానేసేసి మనం ఈ వ్యసనాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యసనాలతో మొత్తం ప్రాణ నష్టం జరుగుతుంది. మరి ముఖ్యంగా సిగరెట్, ఈ పొగాకు ఇవన్నీ కూడా ప్రాణ నష్టం కలిగిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పేసి ఈ మధ్య చెప్పడం జరిగింది. అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకునే వ్యాధులుగా చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా సిగరెట్ మానేసి ఆరోగ్యపరంగా ఉండాలని ఇవాళ వాకాష్ అసోసియేషన్ అండ్ శ్రీ విజ్ఞాన వారి ఆధ్వర్యంలో మరి వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల శాఖలో ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా ప్రజల్లో తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ చేస్తాం. మానవతా సంస్థ భీమవరం శాఖ నెలవారీ సమావేశం భీమవరం శ్రీరాంపురంలోని గాంధీ కస్తూర్బా భవనం నందు ఆదివారం నిర్వహించారు. సమావేశానికి సంస్థ గౌరవ డైరెక్టర్ పెన్మస రామ్మోహన్ వర్మ అధ్యక్షత వహించగా చైర్మన్ బుద్ధరాజ వెంకటపతిరాజు నెలవారీ కార్యక్రమాలు, నూతన కమిటీ సభ్యత్వాల నమోదు అంశాలపై మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యలో ప్రతిభావంతులై ఆర్థికంగా వెనుకబడిన సుంకర అఖిల యక్షితలను ప్రోత్సహిస్తూ వారి తల్లి సుంకర విజయలక్ష్మికి సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు ప్రోత్సాహంతో చార్లెట్ కింగ్, డేవిడ్ కింగ్ అమెరికా దంపతుల సౌజన్యంతో 24,000 రూపాయల జిగ్జాగ్ మిషన్ అందజేశామని సంస్థ ఇన్ఛార్జ్ అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, డైరెక్టర్ చేకూరి ఝాన్సీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కలిగొట్ల గోపాల్ శర్మ, అల్లు శ్రీనివాస్, గాతల జేమ్స్, నేరేడుమిల్లి మహేష్, జవ్వాది పద్మశ్రీ, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి గారికి ఈ జిగ్జాగ్ మిషన్ స్పాన్సర్ చేసి అమెరికాలో ఉంటూ కూడా ఎంతో స్ఫూర్తి చెంది అమెరికాలో ఉంటూ కూడా చింతలపాటి రామకృష్ణరాజు గారి ద్వారా చార్లెస్ క్వీన్, డేవిడ్ కింగ్ వాళ్ళ దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంతో ఈ మిషన్ ని విజయలక్ష్మి గారు ఇచ్చినందుకు వాళ్ళెంతో అభినందనీయులు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనవాళ్ళు కూడా ముందుకు రావాల్సిందిగా విజయలక్ష్మి వారి యొక్క విజ్ఞప్తి మేరకు వారి ఆదాయాన్ని కొంచెం పెంచుకుంటూ కుటుంబానికి చేదోడువాదులుగా ఉండే విధంగా మన మానవతా సంస్థ చేసినటువంటి సూచనను అనుసరించి మన మానవతా సంస్థ అధ్యక్షులు రామకృష్ణరాజు గారు అమెరికాలో ఉంటూ వారికి తెలిసినటువంటి మిత్రుల ద్వారా ఈ చార్లెట్ కింగ్ అండ్ డేవిడ్ కింగ్ మోటివేట్ చేయడంతో వారు 24,000 రూపాయలు విలువైనటువంటి ఈ జిగ్జాగ్ మిషన్ ని వారికి అందించమని వారు పంపించున్నారు. వారికి ధన్యవాదాలు మన మానవతా తరపున. అదేవిధంగా ఇటువంటి ఈ సేవా కార్యక్రమాలు మన మానవత ద్వారా మనం చేస్తున్నాం. వీటిని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు వారి యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకుని మానవతా సంస్థ గుర్తు చేసుకోవాలని చెప్పి వీళ్ళిద్దరిని చక్కగా మోటివేట్ చేసిన రామకృష్ణ గారు ముఖ్యంగా ధన్యవాదాలు.
రామకృష్ణరాజు గారు మోటివేట్ చేయటం ద్వారానే అమెరికన్స్ అయినప్పటికీ కూడా ఇండియా మీద చాలా అభిమానంతో చాలా అభిమానంతో వాళ్ళు ఈ కుట్టు మిషన్ ని పిల్లలు చదువుకుంటున్నారు. టాప్ ర్యాంకర్స్ ఇద్దరు కూడా ఆడపిల్లలు ఇద్దరు ఈ రోజు నేను చూడటం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ పిల్లలిద్దరికీ కూడా ఇప్పుడు కూడా సహాయం అనేది అందించాలి. అంటే ముఖ్యంగా ఆ దంపతులు ఇద్దరు ఇలా ఇచ్చినందుకు, కుట్టు మిషన్ ఇచ్చినందుకు, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నందుకు వారిద్దరికి కూడా, అమెరికన్స్ ఇద్దరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామకృష్ణరాజు గారు కూడా, ఇంకా రామకృష్ణరాజు గారు అమెరికాలో ఉండి డాలర్స్ పట్టుకొచ్చి ఇవ్వాల్సిందిగా అభ్యర్థన మానవతా తరఫున అధ్యక్షులు శ్రీ శ్రీ రామకృష్ణరాజు వారి కృషితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకు దాదాపు మా దేవాలయం మానవతా అలాగే రామకృష్ణరాజు గారికి, కృష్ణ రామకృష్ణ గారికి నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలని కలిగింది జాబ్ మిషన్. కొంచెం ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, నా ఫ్యామిలీకి తోడ్పడాలని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించిన మొట్టమొదటిగా వెంకటపతిరాజు గారు, డాక్టర్ దీప్తి మేడం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ సార్ ద్వారా ఇలా నేను అందుకోగలుగుతానంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రామకృష్ణరాజు గారు కూడా చాలా సహకరించి అక్కడ వాళ్ళు మోటివేట్ చేసి అమెరికా వాస్తవ్యాన్ని వాళ్ళ ద్వారా నాకు ఈ సహకారాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర విజయలక్ష్మి గారు ఇద్దరు పిల్లల్ని కూడా మంచి చదువుకుంటున్నారు. అయితే ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల వల్ల వాళ్ళకి ప్రోత్సహించడానికి మరి మన సంస్థ అధ్యక్షులు చంద్రపాటి రామకృష్ణరాజు గారు ప్రోత్సాహంతో అమెరికాకి చెందినటువంటి డేవిడ్ కింగ్, చార్లెట్ కింగ్ దంపతుల సౌజన్యంతో 24,000 రూపాయల ఖరీదైనటువంటి ఎంబ్రాయిడింగ్ మిషన్ ని ఇవాళ శంకర విజయలక్ష్మి గారికి అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా వారి అమ్మాయిలు ఇద్దరు కూడా మెరిట్ లో మంచి ప్రతిభ సాధిస్తున్నారు. ఇవాళ మరి జరిగినటువంటి ఇంటర్ పరీక్షల్లో సీనియర్ ఇంటర్లో అమ్మాయి 93.7% మార్కులతో మరి అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. వారికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండటం వల్ల శంకర విజయలక్ష్మి గారిని ప్రోత్సహిస్తూ వారి కుటుంబానికి ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ అనేది మా చంద్రపాటి రామకృష్ణరాజు గారు అందించారు. ప్రధానంగా ఈ స్పాన్సర్ చేసినటువంటి డేవిడ్ కింగ్, చార్లెట్ కింగ్ అనే దంపతులకి అమెరికా వాళ్ళది, వారికి మన సంస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జనవరి సమావేశానికి ఇచ్చేసినటువంటి మానవతా సంస్థ సభ్యులందరికీ కూడా. పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి 500 గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి లీలా ధనరాజ్ చే అభిషేకాలు, యాలకుల ఈశ్వరరావు, ఆరుద్ర దంపతులచే శ్రీచక్రార్చన, కుంకుమార్చన హోమం నిర్వహించారు. అనంతరం కంచిరాజు వెంకట్రావు, అనిత దంపతుల సహకారంతో 500 గాజులతో పూజ చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీచక్ర సహిత బాలాత్రి అమ్మవారి ఆలయంలో మెంటేవారి రోడ్లో వేచేస్తున్న బాలాత్రి అమ్మవారి ఆలయంలో రాత్రిగల పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ఈ రోజు విశేషంగా అర్చనా కార్యక్రమాలు, ప్రతి నెల కూడా లీలాసన అంతపురం నాని గారి అభిషేకం జరుగుతుంది. శ్రీచక్రార్చనకి నవార్చన, కుంకుమార్చనలు, హోమం నిర్వహించినటువంటి దాతలు మెండోదత వాస్తులు యాలకుల ఈశ్వరరావు గారు, శ్రీమతి ఆరుద్ర దంపతులచే వారి దంపతుల చేత ఈ రోజు పూజా కార్యక్రమం జరిగింది. అలాగే గాజుల అలంకరణ గురుకుడు వాస్తువులు కంచిరాజు వెంకటరావు గారు, శ్రీమతి అనితా దంపతులచే గాజుల అలంకరణ జరగబడింది. మరియు భక్తుల సహకారంతో వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రతి పౌర్ణానికి ఒక దంపతుల చేత నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు శ్రీచక్రార్చనకి ఈశ్వరరావు గారు, ఆరుద్ర దంపతుల చేత మరి విశేష అర్చనా కార్యక్రమాలు, విశేష అలంకరణ ఇత్యాది పూజా కార్యక్రమాలు జరగబడ్డాయి. అమ్మవారి నవార్చనలో ప్రతి నెల కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ చేసే అభివృద్ధి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం. అలాగే ఈ రోజు దంపతులకి అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాజ సేవ చేయడం మనందరి నైతిక బాధ్యత. రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు. 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 800 మందికి పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే.
ఆకివీడ్లో గంజాయి ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుండి 2.6 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్న ఆకివీడి సీఐ కాళీచరణ్. సీతారాంపురంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందజేసిన తోట భోగయ్య కుటుంబం. స్నేహ కలయిక మార్నింగ్ కాఫీ క్లబ్ 35 మంది సభ్యులతో ఏలూరులో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.